హాయ్ ఎవ్రీవన్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు నేను చేపల ఇగురు చేశానండి. నల్ల పొచ్చి చేప ముక్కలండి ఇవి. ఇలా ఇగురు చేసుకుంటే వేటకూర టేస్ట్ అయితే వస్తుందండి. చేపల కూర ప్రతిసారి మనం ఎక్కువగా పులుసు చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒక్కసారి ఇగురు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈరోజు నేను మీకు చేపల ఇగురు చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. ఇవి నల్ల బొచ్చు చేప కేజీ ముక్కలండి. వీటిని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టాను. స్టవ్ మీద పాన్ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇవి చిటపటలు ఆడిన తర్వాత 4 పచ్చిమిర్చి చీల్చి వేసానండి. వీటిని కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించానండి. 4 ఉల్లిపాయలు నేను సన్నగా ముక్కలుగా కట్ చేశానండి. చూసారు కదా, ఇవైతే నేను ఇలా నలుపుతూ ఉల్లి ముక్కల్ని ఆయిల్లో వేసేసానండి. ఇవి ఒక్కసారి అటు ఇటు బాగా కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి, ఉల్లి ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టానండి. మూత తీసి చూస్తే ఆవిరిలో ఉల్లి ముక్కలు అయితే ఇలా మగ్గిపోయాయండి. చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. ఇంకొంచెం మగ్గిందనుకోండి గ్రేవీ చాలా బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా ఒక్కసారి అటు ఇటు కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఇలా మగ్గితే బాగుంటుందండి గ్రేవీ కూడాను. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. మసాలా వేస్తున్నాం కాబట్టి, పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుందండి. రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఒక్కసారి ఉల్లి ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న నల్లబొచ్చు చేప ముక్కలు వేసేసానండి. ఇవి ఒక 2 నిమిషాలు అటు వేగిన తర్వాత ఇలా ముక్కలన్నీ కూడా వేరే పక్కకి తిరిగేసేసానండి, వెనక పక్కకి. చూసారు కదా, వేగిన తర్వాత ఇలా ముక్కలు తిరిగేసుకుంటే ఉప్పు కారం కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. అన్ని ముక్కలు ఇలా తిరగేసి ఒక్కసారి గరిటతో ఇలా కలుపుకుంటూ లైట్గా, మరీ ఎక్కువ కలపకూడదండి, చేప ముక్క ఇరిగిపోతుంది. ఇలా మయంగా ముక్కకి మయంగా ఇలా కలుపుకుంటూ 1 గ్లాసు నీళ్ళైతే పోసానండి. చూసారు కదా, ఇలా కలిపి ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చాను. మూత తీస్తున్నాను. ఆవిరైతే బాగా వస్తుంది కదండి. కూర అయితే దగ్గరికి వచ్చేసిందండి, ఎగిరిపోయింది. ఒక్కసారి క్లాత్ పట్టుకుని అటు ఇటు బాగా కలుపుకోవాలండి, కుదుపుకోవాలి. ఎందుకంటే గరిటతో కలపకూడదు, ఎక్కువగా ఇరిగిపోతాయి. ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. చివరిగా 1 గుప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కూరని మగ్గించానండి. ఎంతో టేస్టీగా వేడి వేడి నల్ల చేప బొచ్చు ముక్కలతో చేపల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేపల ఇగురు చేసుకుంటే వేటకూర టేస్ట్ అయితే చాలా బాగా తెలుస్తుందండి మనకి. నాకైతే ఆకలేస్తుంది. చూసారా, నేనైతే భోజనం పెట్టుకుని కూర అయితే టేస్ట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. చూస్తుంటేనే నాకు ఆకలేస్తుందండి. నేనైతే భోజనం చేసేస్తున్నాను. ఒక్కసారి మీరు కూడా ఇలా చేపల ఇగురు, ప్రతిసారి పులుసు పెట్టుకుంటాం కదా, ఒక్కసారి చేపల ఇగురు ఇలా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.